డైరెక్టర్ మారుతి గారు నాకు ఒక 10 ఏళ్ళుగా స్నేహితుడండి. ఆయన అల్లు అర్జున్ గారికి క్లోజ్ ఫ్రెండు. ఒక యానిమేషన్ దీంట్లో అల్లు అర్జున్ గారు హీరో కాకముందు యానిమేటర్ కావాలన్నప్పుడు ఆయన కోచింగ్ ఇచ్చారు. అలాగే ఆయన చాలా యాడ్స్ చేశారు. చిరంజీవి గారి పార్టీకి కూడా ఆయన యాడ్స్ చేయడం జరిగింది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలకి లోగోస్ డిజైన్ చాలా ఆయన యానిమేటర్ డిజైనర్ కూడా. అక్కడ నుంచి ఆయన నాకు పరిచయం అల్లు అర్జున్ గారి ద్వారా. సో ఆయన ఒకసారి కలిసినప్పుడు ఆయన అనుకుంటున్న ఈ కాన్సెప్ట్ నచ్చి నేను మా ఫ్రెండ్స్ కలిపి ఈ సినిమాని తీసాను. సినిమా చిన్నది పెద్దది అని అట్లా ఏమీ ఎంచుకోలేదు. అంటే చిన్న సినిమాకి చిన్న కష్టం పడాలి, పెద్ద సినిమాకి పెద్ద కష్టం పడాలని నేను టార్గెట్ చేయలేదు. ఏ సినిమాకైనా కష్టం అనేది సేమ్ 18 hours a day అని పెట్టుకున్నాము. అట్లా పెట్టుకుని కష్టపడి ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. అంటే నా ఉద్దేశంలో అంటే మన కష్టం అయితే వృధా కాదు అని అట్లా నమ్మి చేసిన సినిమా. అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే ఒక్కో సబ్జెక్ట్కి ఎంత బడ్జెట్ ఉండాలి, ఎంత ఇవన్నీ ఉంటే కానీ సినిమా రాదు అని అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా మాకున్న పరిధిలోనే మ్యాక్సిమం రిచ్గా చేయడానికి చేసిన సినిమా అనమాట. మ్యాక్సిమం ఎంతైతే ఎఫర్ట్ పెట్టి చేయాలో అంతా పెట్టి చేసాము. దీనికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అంటే మా కష్టపడే వాళ్ళని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో మ్యాక్సిమం అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా వర్క్ చేశారు. దానికి నాకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మూవీలో చూస్తే వీళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి అప్పుడు మనకి వీళ్ళ మీద ఒక అభిప్రాయం వస్తుంది. లేకపోతే కొత్త మొహాలు రోజు వస్తున్నాం కదా అనుకుంటారు. అందుకని అలా కాకుండా యాక్చువల్గా యాక్టర్స్ ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళ పెర్ఫార్మెన్సే బేస్ అయి ఉంటుంది. కాబట్టి దెన్ నాకు వీళ్ళు నేను అనుకున్న క్యారెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు అని చెప్పి దెన్ ఐ చూస్ దెమ్ అనమాట. నెక్స్ట్ మెయిన్ ఈ సినిమా తీసుకోవడానికి కంటెంట్ యాక్చువల్గా ఈ రోజుల్లో లవ్లు ఎలా ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు. అంటే ఎంత ఒక డిస్పోజబుల్ ఐటమ్ అయిపోయింది లవ్ అనేది. అంటే యూజ్ చేసుకోవటం, దాని తర్వాత అయిపోవటం, నెక్స్ట్ కొత్త నెంబర్ వచ్చేస్తుంది మన సెల్లోకి. అంటే అప్పటిదాకా ఉన్న నెంబర్ కరెక్ట్గా 1 weekలో మారిపోతుంది. అంటే ప్రేమ అనేది రోజు రోజుకి అలా చేంజ్ అయిపోతూ వస్తుంది అనమాట. ఇలాంటి చేంజ్ అయిపోతుందని మన అందరికీ తెలుసు. దాన్ని ఒక స్క్రీన్ మీద చూసుకుంటే మనం ఎలా ఫీల్ అవుతామో దాన్ని నేను స్క్రీన్ మీద పెట్టాను అంతే. ఇది డైలీ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అని ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఉండాలని చెప్పి నేను ఈ క్యారెక్టర్ ఈ సినిమా ఎంచుకోవడం జరిగింది అనమాట. ఆర్టిస్టులందరికీ కూడా ఒక క్యారెక్టరైజేషను, వాళ్ళకు ఒక యాటిట్యూడ్ ఇచ్చి చేసిన సినిమానండి. ఎక్కడ కూడా అన్నెసరీగా ఏం చేయలేదు. అందుకని ఇందులో అంబటి సీను గారు అయితే మా సినిమాకి ఈ సినిమా తర్వాత యాక్చువల్గా మణమ్మ అని పిలుస్తారు అతన్ని. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అనమాట. అంటే ఆ క్యారెక్టర్లోకి అలా ఇన్వాల్వ్ అవుతాం. అంటే మనకి సుత్తి వీరభద్ర గారు వాళ్ళ క్యారెక్టర్స్ మనకి ఇంకా గుర్తుంటుంటాయి జంధ్యాల గారి సినిమాలు చూస్తే. అట్లా తను ఒక్కొక్క క్యారెక్టర్ని అట్లా డిజైన్ చేసుకున్నాను అనమాట. అంటే నాకున్న పరిధిలోనే నేను చేశాను. టైటిల్ వచ్చేసి ఈ రోజుల్లో మనందరికీ తెలిసిందే. అండ్ డైరెక్టర్ సార్ స్టోరీ గురించి మొత్తం చెప్పేశారు, ఎక్కడ నేను చెప్పేస్తాను అని. ఈ రోజుల్లో నిజంగానే ఆ స్టోరీ ఈ రోజుల్లో ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ మూవీలో డైరెక్టర్ సార్ చాలా కోఆపరేటివ్గా ప్రతి ఒక్క సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా మమ్మల్ని కంఫర్ట్ ఫీల్ అయ్యేటట్టు నేను ఇంత బాగా యాక్ట్ చేయగలిగానంటే సార్ కోఆపరేషన్ వల్లే. ఇందాక చెప్పారు సార్, నేను కెమెరామ్యాన్ వైఫ్ అండ్ హస్బెండ్ అని. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మాకు మదర్ ఫాదర్. అంత చక్కగా మేము అంటే మా మదర్ చెప్తున్నారు, మా ఫాదర్ చెప్తున్నారు అని ఫీల్ అయి చేశాను నేను. సో నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ హీరో గురించి చెప్పాలంటే హీరో కూడా చాలా కోఆపరేటివ్. అండ్ కొన్ని సీన్స్లో తను కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేయడం వల్ల మేమిద్దరం కలిసి చాలా బాగా చేసాం. కొన్ని రొమాంటిక్ సీన్స్ కావచ్చు, అండ్ డైలాగ్ మేమిద్దరం కలిసి చేసిన సీన్స్ కావచ్చు. అండ్ అంతేకాకుండా ఈ మూవీకి మ్యూజిక్ కూడా సూపర్బ్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నిజంగా. అండ్ సార్ చెప్పినట్టు మూవీకి ప్రాణం హీరోయిన్స్. సార్ మీరేంటి సార్ మ్యూజిక్ కెమెరామెన్ అంటారు? హీరోయిన్స్, మ్యూజిక్ అండ్ కెమెరా. సో మొత్తం కూడా ఎక్స్ట్రాడినరీ అండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నా డ్రీమ్ అండి. ఇది
20 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ స్టేజ్ ఎప్పుడు ఎక్కుతారా అని. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మారుతి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజుల్లో అనే టైటిల్ ఎంత చక్కగా ఆప్ట్గా ఉందో, సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు కూడా అంతే కరెక్ట్గా ఉంది. సో డెఫినెట్గా సినిమా కూడా ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, సొసైటీలో యూత్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది, వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ ప్రయాణం ఏ విధంగా సాగుతుంది అనేది డైరెక్టర్ గారు చెప్పినట్టు డెఫినెట్గా స్క్రీన్ మీద ఆవిష్కరించి ఉంటారని నమ్మొచ్చు మనం. ఎందుకంటే ఆ నమ్మకం వాళ్ళ మాటల్లోనే కాదు, వాళ్ళ చేతల్లో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి కొత్తదనంతో కూడుకున్నటువంటి సమాజాన్ని తమను తమ అద్దంలో చూసుకుంటూ, తమలో ఉండే లోపాలను దిద్దుకుంటూ, తమలో ఉన్నటువంటి మంచిని మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగడానికి ఎప్పుడు కూడా సినిమాలు దోహదపడతాయి. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని ఎంచుకుని దాన్ని కామెడీని జోడించి నిజ జీవితానికి దగ్గరగా ఉండేలాగా ప్రజెంట్ చేయాలనేటువంటి ఈ యూనిట్ సంకల్పం. సో డైరెక్టర్ గారు మారుతి తన ఆలోచనల్ని, తన డ్రీమ్స్ని నిజం చేసుకునేలాగా తన స్నేహితుడైనటువంటి శ్రీనివాస గారు మరి వాళ్ళ మిత్రులందరితోటి కలిసి ఈ సినిమాని నిర్మించడం, ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులను చూస్తుంటేనే తెలుస్తూ ఉంది. సో ఇంపోర్టెడ్ హీరో హీరోయిన్లా లేరు. సో మన మధ్య ఉన్నారు, మన పక్కింట్లోనే ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు అనే ఆ నేటివిటీని ప్రస్ఫుటంగా కనిపించేలాంటి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్. అందుకనే ఆయన ఎలాంటి బేసిజాలు లేకుండా నా సినిమాకి ఈయన హీరో, ఈ అమ్మాయి హీరోయిన్ అని ప్రత్యేకించి నేను బొట్టు పెట్టి చెప్పటం లేదు. ఆయా పాత్రలుగానే నేను ఫీల్ అయ్యి ఈ సినిమా తీశాను అని. సో అందులోనే ఆయన నిజాయితీ ఎంత అనేది తెలుస్తూ ఉంది. అలాగే మనం ఈ స్టేజ్ మీద చూసినటువంటి ఈ కళాకారుల్ని చూసినప్పుడు మనకు అదే భావం కలిగింది. సో అంత ఫ్రీగా ఉన్నారు. డెఫినెట్గా సినిమా కూడా ఆ స్థాయిలో మనల్ని అందరినీ కూడా మనకు నచ్చేలా ఉంటుంది. ఇలాంటి సినిమాని, కొత్తదనం సినిమాల్ని ఆదరించాలి. ఆదరించినప్పుడే కొత్తదనంతో కూడుకున్నటువంటి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ సినీ పరిశ్రమలో రాగలుగుతారు. మరింత మనల్ని ఎంటర్టైన్ చేయగలుగుతారు. గుడ్ సినిమా గ్రూప్ అనే బ్యానరే చాలా బాగుంది. సినిమా కూడా అలాగే బాగుంటుందని అనుకుంటున్నాం. మారుతి ఇంతకుముందు ఏ ఫిల్మ్ బై అరవింద్ అనే ఒక మంచి సినిమాకి కో డైరెక్టర్గా చేశారు. దానికి ఒక ప్రొడ్యూసర్ కూడా. అప్పుడే ఇతని టాలెంట్ అందరికి తెలిసింది. ఈ సినిమాతో డైరెక్టర్గా తనేంటో ప్రూవ్ చేసుకోబోతున్నాడు. అట్లాగే మనలో ఒకడు, మన TV9 సీను, గీతాట్ సీను, బన్నీ సీను అని మనం అంతా ఆత్మీయంగా పిలుచుకునే మన శ్రీనివాస్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాతో మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే తెర వెనక ఇంకో సీను ఉన్నాడు, 25 ఫిల్మ్స్ సీను, అతనికి కూడా నా అభినందనలు. ఈ టీం అంతా పబ్లిసిటీ చూస్తేనే ఈ కొత్త కాన్సెప్ట్, కొత్తగా ఒక ఫ్రెష్ లుక్గా ఉంది. అలాగే ఈ సినిమా డెఫినెట్గా ఒక హిట్ అయ్యి చిన్న సినిమాల్లో పెద్ద హిట్ సాధించి ఒక ట్రెండ్ సెట్ అవుతుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.